అందరికీ మేము ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ గురించి మీకు చెప్పే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెంపుల్ వచ్చేసి మన హైదరాబాద్ ఫలక్నామాలో ఉన్న ఫలక్నామా కాళికామాత అమ్మవారి గుడి ముందుల శ్మశానం వెనకాల రైల్వే స్టేషన్ మధ్యలో మన కాళికామాత. ఈ అమ్మవారిని దర్శించడానికి మంగళవారం, శుక్రవారం, ఆదివారం మరియు అమావాస్య రోజు చాలా మంది దర్శించుకోవడానికి వస్తారు. కాళికామాత అమ్మవారు రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు 3 చెట్టు కింద అనేది ఈ అమ్మవారు అనేది వెలిసి ఉన్నారు. ఈ అమ్మవారి విశిష్టత గురించి చెప్పాలంటే అంత ఇంత కాదు. చాలా మంది భక్తులంతా కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. అమావాస్య వచ్చిందంటే చాలు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి భక్తులు దర్శించుకుంటారు. కాళికామాత అమ్మవారిని అమావాస్య రోజున దర్శించుకోవాలనుకుంటే లైన్లో రావాల్సిందే, అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. మనకు ఏదైనా కోరిక ఉన్నా అది నెరవేరాలి అన్నా మనం అమావాస్య రోజున వచ్చి మనకు ఉన్న కోరికలు చిట్టి రూపంలో రాసి ఒక ఎర్రటి బట్టలో కొబ్బరికాయలు వేసి మన రాసిన చిట్టిని ముడుపు రూపంలో కట్టి 5 వారాలు మనము దర్శించుకుంటే అమ్మవారి కటాక్షం మనకు లభిస్తుంది. ఈ దేవాలయంలో ఎటు చూసినా కొన్ని లక్షల ముడుపు అనేది కనిపిస్తాయి. మనకు ముడుపులు అనేది అమావాస్య రోజున కడితే ఖచ్చితంగా మన కోరిక అనేది నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అమావాస్య రోజున మనం అమ్మవారిని దర్శించుకోవడానికి ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఓపిక అనేది చాలా అవసరం. కాబట్టి ఓపిక ఉంటేనే వెళ్ళాలి అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇక్కడ చూడండి, మనం లోపలికి వెళ్లే దగ్గర ఎంట్రన్స్ లో ఇలా బోర్డు అనేది ఉంటుంది. మనకు ఎలాంటి నరదిష్టి ఉన్నా మనం అమావాస్య రోజున గుమ్మడికాయ దీపం పెడితే మనకు నరదృష్టి అనేది పోతుందని భక్తుల నమ్మకం. కాళికామాత అమ్మవారిని దర్శించుకోవడానికి మేము 11 o'clockకి అయితే వచ్చాము. మాకు దర్శనం అయ్యేసరికి 3:30 అయితే అయింది. అంత భక్తులు అయితే వచ్చారనమాట. చాలా రష్ అనేది ఉండే మేము వెళ్ళిన రోజు, అంటే అమావాస్య రోజు కదా, చాలా భక్తులు అనేది వస్తూ ఉంటారు. ఇంకా ప్రతి అమావాస్య రోజున ఇక్కడ అన్నదానం కార్యక్రమం అయితే ఉంటుంది. ఎందుకంటే భక్తులు చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు కాబట్టి ఈ అన్నదానం అనేది అరేంజ్ చేశారు. ఇక్కడ చూడండి, అన్నం తినాలన్నా లైన్లోనే వెళ్ళాల్సిందే. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళారా లేదా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.